सिन्दूरार्णविग्रहान्तृनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीमापीनवक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्पराम्बिकां। శ్రీగురుభ్యో నమః. ఈరోజు శాక్తేయులు సనాతన ధర్మాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఆనందించేటువంటి రోజు. ఎందుకంటే ఒక సంప్రదాయ కుటుంబంలో జన్మించి నిరంతరము ఆర్ష సంప్రదాయాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నటువంటి మా ఆత్మీయులు అన్నగారు అయాచితం నటేశ్వర శర్మ గారు 1994లో ఒక అద్భుతమైనటువంటి అంశం మీద పరిశోధన చేయడం జరిగింది. దానికి వారు స్వర్ణ పథకాన్ని కూడా పొందారు. భగవత్పాద శంకరులు రచించినటువంటి సౌందర్య లహరి మీద సౌందర్యలహరి సౌందర్యము అనేటువంటి పేరుతో ఆ పరిశోధన సమర్పించడం జరిగింది. ఇది నిజంగా శాక్త సంప్రదాయాన్ని అనుసరించే వాళ్ళకి ఎంతో విషయాన్ని తెలియజేసేటువంటి గ్రంథము. ఈ సందర్భంగా భగవత్పాద శంకరులు ఈ గ్రంథ రచయిత కాబట్టి వారి గురించి మాట్లాడుకోవడం అవసరం. చతుర్భిశ్శః శిష్యైస్తు శంకరోవతరిష్యతి అని చెప్పినట్టుగా కలియుగంలో ధర్మ పరిరక్షణార్థమై సాక్షాత్ కైలాసవాసి శంకరుడే 4 వేదములను తన శిష్యుడిగా చేసుకొని అవతరించాడు. వారే భగవత్పాద శంకరులు. ఈ భూమి మీద కేవలం 32 సంవత్సరాలే జీవించినప్పటికీ మానవ జాతికి కావలసినటువంటి అనేక సంపదలను, సాహిత్య సంపదను, మంత్రశాస్త్ర సంపదను, ధర్మ సంపదను ప్రసాదించినటువంటి మహాపురుషులు. వారు ఉత్తమాధికారుల కోసం బ్రహ్మసూత్రము, ఉపనిషత్తులు, భగవద్గీతకు భాష్య రచించారు. మందాధికారుల కోసం, మధ్యమాధికారుల కోసం ఉపదేశ రూపమైనటువంటి ప్రకరణ గ్రంథాల్ని అనుగ్రహించారు. ఆ తర్వాత సామాన్యుల కోసం కలియుగంలో అత్యవశ్యమైనటువంటి స్తోత్ర రచన కూడా వారు చేయడం జరిగింది. కొన్ని అనేకములైనటువంటి స్తోత్రములను వారు రచించి శ్రీమద్భాగవతంలో చెప్పినట్టుగా స్మరణాదేవ కృష్ణస్య ముక్త సంగః పరం వ్రజేత్ అని కలియుగంలో నామస్మరణ, భగవన్నామస్మరణే మోక్షప్రదాయి అని చెప్పినందువల్ల స్తోత్రముల యొక్క ఆవశ్యకతను గ్రహించినటువంటి భగవత్పాద శంకరులు ఎన్నో స్తోత్రములు రచించారు. అందులో ఒక అద్భుతమైనటువంటి స్తోత్ర రాజమే ఈ సౌందర్యలహరి గ్రంథం. ఇక ఇటువంటి గ్రంథాలకు అనువాదం రాయాలన్నా లేదా అటువంటి గ్రంథాల మీద పరిశోధన చేయాలన్నా మరి ఆర్ష సంప్రదాయంలో నీ కుటుంబంలో జన్మించి ఉండాలి. కేవలం జన్మం సరిపోదు. ఆ సంప్రదాయంలో జన్మించి ఆ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న వాళ్ళై ఉండాలి. అంతేకాకుండా అనేక అంశములపై జ్ఞానము కలిగి ఉండాలి. కేవలం ఎంఏ, ఎంఫిల్ పూర్తి చేసిన ప్రతివాడు ఇటువంటి ఆర్ష గ్రంథాలపైన పరిశోధన చేయలేడు. ఆ రకంగా చేయడం ద్వారా అనర్థమే తప్ప ఉపయోగం ఏమి ఉండదు. కానీ మా అన్నగారైనటువంటి అయాచితం నటేశ్వర శర్మ గారు మాకు బంధువులు, చాలా దగ్గరి బంధువులు అవుతారు. మా నాన్నగారికి మేనబావ మనుమని వరస అవుతారు ఆయన.
అది కాకుండా మా తండ్రి గారైనటువంటి బ్రహ్మశ్రీ శాస్త్ర విశ్వనాథ శాస్త్రి గారికి, అయాచితం నటేశ్వర శర్మ గారికి విద్యా సంబంధమైనటువంటి ఆత్మీయ బంధము చాలా పెద్దది వారు ఉభయులు. ఎందుకంటే వారు నటేశ్వరమ్మ గారు తిరుపతిలో శిరోమణి చదువుతున్న రోజుల నుంచి, ఎందుకంటే మా కుటుంబంలో నాన్నగారు మద్రాసు కళాశాలలో అధ్యయనం చేసి ఈ ప్రాంతంలో ధర్మాని కోసం అనవరతం కృషి చేస్తున్న రోజుల్లో నటేశ్వరమ్మ గారు తిరుపతిలో మరి శిరోమణి చేస్తూ ఉండడం, వచ్చినప్పుడల్లా నాన్నగారి దగ్గర రావడం, అనేక విషయాలను నాన్నగారి ద్వారా తెలుసుకోవడం, ఆ విద్యా సంబంధమైనటువంటి బంధము ఇంకా బలమైంది. అటువంటి ఒక వ్యక్తి ఈ రకంగా సమాజానికి, ముఖ్యంగా సంప్రదాయ సమాజానికి ఉపయుక్తమైనటువంటి ఈ సౌందర్యలహరి, సౌందర్యం అనేటువంటి పరిశోధనా గ్రంథాన్ని రాయడం సముచితమైనటువంటి అంశం. విశ్వవిద్యాలయాల్లో ఎన్నో పరిశోధనలు వస్తున్నాయి, చూస్తున్నాం. పరిశోధన చేసేవాడికి ఒకవేళ ఇటువంటి ఉద్గ్రంథముల మీద అవగాహన ఉండి చేస్తామన్నప్పటికీ దానిపైన సరి అయిన అవగాహన ఉన్నటువంటి అధ్యాపక వర్గం విశ్వవిద్యాలయాల్లో నేడు కరువైనందున ఇటువంటి మరి ఉత్కృష్టమైనటువంటి గ్రంథములపైన పరిశోధనలు జరగడం లేదు. ఒకవేళ ఆరంభమైన అర్థాంతరంగా ముగిసినవి ఎన్నో ఉన్నాయి. ఇక 94వ సంవత్సరంలో వారు డాక్టరేట్ పూర్తి చేసి దీనిపైన పట్టా పుచ్చుకోవడం అనేది నిజంగా సంతోషించదగ్గ విషయం. భగవత్పాద శంకరులు రాసిన స్తోత్రాలన్నిట్లో ఈ సౌందర్యలహరి స్తోత్రరాజము అని ఎందుకంటున్నామంటే ఇది కేవలము స్తుతి ప్రధానంగా సాగింది కాదు. ఈ సౌందర్యలహరిలో భగవత్పాద శంకర ప్రతిపాదితములైనటువంటి షణ్మతముల్లో ఒకటైనటువంటి శాక్త సంప్రదాయానికి సంబంధించినటువంటి శ్రీ విద్య అనేది ప్రధాన అంశంగా ఈ సౌందర్య లహరిలో ప్రతిపాదించబడింది. అది జగమరిన సత్యము, అందరికీ తెలిసిన విషయం. అయితే అందులో అనేక రహస్యాలు ఉన్నాయి. ఆ రహస్యాలు తెలుసుకోవడము మరి కేవలం స్తోత్ర పఠనం ద్వారా సాధ్యం కాదు. స్తోత్ర పఠనం ద్వారా సాధ్యం కాదు కాబట్టి తప్పకుండా వ్యాఖ్యానాన్ని మనం చూడాలి. ఎందరెందరో లక్ష్మీధర వ్యాఖ్య మనకు ప్రధానంగా కనపడుతుంది. వారి నుంచి మొదలు పెట్టుకుని ఎందరెందరో అనేక వ్యాఖ్యానాలు సౌందర్యలహరిపై రాయడం జరిగింది. అయితే నేటి సమాజానికి సంస్కృతము పైన అవగాహన తక్కువ కాబట్టి తెలుగు వాళ్ళకి అతి సులభంగా అర్థమయ్యేటువంటి వ్యాఖ్యానాలు కూడా ఎన్నో వచ్చాయి. వచ్చినప్పటికీ నేను నిన్న ఈరోజు ఈ సౌందర్యలహరి సౌందర్యం అనేటువంటి పుస్తకాన్ని పూర్తిగా మొదటి నుంచి చివరి దాకా చదవడం జరిగింది. నిజంగా కొన్ని విషయాలు నేను కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని స్ఫురణ తెచ్చుకోవాల్సి వస్తుంది. అదే సంప్రదాయంలో జీవిస్తున్న వాళ్ళమే అయినప్పటికీ నటేశ్వర శర్మ గారు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదన సరళి ఏదైతే ఉందో అది చూస్తూ ఉంటే నిజంగా మళ్ళీ ఒక్కసారి మరి మాకు ఆ సంప్రదాయం అంతా స్ఫురణకు వస్తుంది. అనేక చోట్ల అనేక సందర్భాల్లో వారు అనేక విషయాల్ని ప్రస్తావించారు. ఇక శ్రీ విద్య మంత్రశాస్త్రం అని చెప్పుకున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే శ్రీ విద్య అనగానే అందరి దృష్టిలో ఏముంది, ఇది కేవలం ఉపాసనా సంబంధమైంది, ఇది మంత్ర సంబంధమైంది, ఏదో ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు కూర్చొని చేసుకునేటువంటి జపము అనేటువంటి ధోరణి అనేటువంటి భావన ఉంది. కానీ వాస్తవానికి మన వైదిక సిద్ధాంతం ఏమిటి అంటే శ్రీ విద్య అంటే ఏమిటో కాదు, సావిద్య యా విముక్తయే. ఎందుకు చెప్తున్నా అంటే నటేశ్వర శర్మ గారు అనేక విషయాల్ని ప్రస్తావిస్తున్నప్పటికీ చివరగా ఇక్కడికే మళ్ళీ, ఎందుకంటే మానవుడికి విహితములైనటువంటి పురుషార్థములు 4, అందులో 3 లౌకికములు, ఐహికములు, ధర్మ అర్థ కామములు. ఇక పరమ పురుషార్థం మోక్షం. మోక్షం అంటే అదే ఆత్మసాక్షాత్కారం, పునరావృత్తి రహితమైనటువంటి స్థితి. అది రావాలి అంటే మనకు జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పి ఉపనిషత్తులు ప్రతిపాదిస్తున్నాయి. మరి శ్రీ విద్యను ఉపనిషత్తులు ఏవైతే ఉపనిషత్ శ్రవణం ద్వారా వచ్చే జ్ఞాన ఫలితం ఏదైతే ఉందో మోక్షము, అది శ్రీ విద్య ద్వారా
వస్తుంది అని ఏదైతే మనకు వేదాల్లో చెప్పబడ్డదో, సా విద్యాయా విముక్తయే రుచస్సామాని యజూగుంసి సాహి శ్రీరమృతా సతాం అని ఏదైతే సిద్ధాంతము చెప్పబడిందో, ఆత్మసాక్షాత్కార రూపమైనటువంటి మోక్షమే ఔపనిషదర్థము. అదే ఉపనిషత్ ప్రతిపాద్యమైన మోక్షరూపమైన అర్థం ఏదైతే ఉందో శ్రీ విద్య యొక్క పరమార్థం కూడా అది. కాబట్టి మరి స్తోత్రములు సామాన్యులకు తో పాటు ఉత్తములకు కూడా ఉపయుక్త గ్రంథములు అనే ఉద్దేశం మీద భగవత్పాదులు ఆ స్తోత్రరచన గావించారు. స్తోత్రముల్లో ఈ సౌందర్యలహరి శ్రీ విద్య ప్రతిపాదకం. శ్రీ విద్య ప్రతిపాదకమైనటువంటి సౌందర్యలహరి గురించి నటేశ్వర శర్మ గారు ఏ సౌందర్యమని రాశారో అందులో ఒక 6 భాగాలుగా చేసుకొని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క విషయాన్ని చెప్తూ చివరగా ఈ సావిద్యాయా విముక్తయే అనేటువంటి ఏదైతే ఔపనిషదర్థం ఏదైతే ఉందో ఈ ఉపనిషదర్థంలో ఇది మరి పర్యవసానం చెందుతుంది అనేటువంటి విషయాన్ని వారు చక్కగా చెప్పడం జరిగింది. అందుకే నేను ఆరంభంలో చెప్పిన మాట అదే. సంప్రదాయము తెలియని వాళ్ళకి ఏం చేసేవాళ్ళంటే శివశక్త్యాయుక్తో యది భవతి అని ఆరంభం చేసుకొని శబ్దార్థము భావార్థము రాసి వదిలిపెట్టేవాడు. ఈయన శ్లోకార్థములు రాసుకుంటూ వెళ్ళలే. సౌందర్య లహరిలో ఉన్నటువంటి రసమేమిటి, సౌందర్య లహరిలో ఉన్నటువంటి విద్య ఏమిటి, సౌందర్య లహరి ప్రతిపాదించిన అంశములేమిటి అని ఒక్కొక్కటి తీసుకొని వారు ప్రతిపాదించినటువంటి విధానం ఏదైతే ఉందో అది నిజంగా మరి మనం అంటే దాన్ని గురించి మనం ఈ 15 నిమిషాల్లోనో 10 నిమిషాల్లో చెప్పడానికి సాధ్యమయ్యేటువంటి అంశం కాదు. అనేక అంశాలు. అమ్మవారు భోగమోక్షకరి అంటారు. బహుశా అందుకే అన్నారేమో శ్రీ విద్య మోక్షప్రదాయకం కాబట్టే భోగమోక్షకరి అమ్మ అయింది. అందుకోసమే సౌందర్య లహరిలో ప్రతిపాదించబడ్డటువంటి ఏదైతే శ్రీ విద్య సంబంధమైన విషయం ఉన్నాయో అవన్నీ కూడా ఔపనిషదర్థ ప్రతిపాదకములై ఎవరైతే ఈ సౌందర్య లహరిని అధ్యయనం చేస్తారో వారు పరంపరయా జ్ఞానోత్పత్తి కలిగి వారు కూడా పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుతారు అని మరి తెలియాలి అంటే ఈ సౌందర్య లహరి రహస్యము నిజంగా చదవాలి. ఈ విషయంలో వారు అంటే ఆ పీఠికలో చూశారు. 2 దశాబ్దాల తర్వాత పుస్తకం ముద్రణకు నోచుకుంటుంది అని ఒక మాట వారు చెప్పారు. దానికి కారణము దర్శనం వెంకన్న గారు అని చెప్పారు. దర్శనం వెంకన్న గారు చేస్తున్న సేవల్లో ఇలాంటి సేవలు ఎన్నో గ్రంథాలని వారు ముద్రించి సమాజానికి అందించారు. కానీ వారు ఇంతకుముందు చేసినటువంటి ముద్రణలకు ఈరోజు నటేశ్వర శర్మ గారు రాసినటువంటి సౌందర్యలహరి గ్రంథము, సౌందర్యలహరి యొక్క సౌందర్యం అనేటువంటి పరిశోధనా వ్యాసాన్ని ముద్రించి సమాజానికి అందించడం అనేది ఏదైతే ఉందో వాటికన్నా ఇది చాలా విశేషమైంది. ఎందుకంటే నిజంగా ఆ గ్రంథము బయటకు వస్తే ఇవాళ నేను ఎంతసేపు మాట్లాడినా తక్కువ అవుతుంది కాబట్టి అనేక అంశాలు చూశాను, కానీ అనేక అంశాలు చెప్పలేను. నాకు ఇష్టమైన అంశం అద్వైతం కాబట్టి, చదివింది అద్వైతం కాబట్టి శ్రీ విద్య అద్వైత పరంగా ఉంది. అదే సిద్ధాంతాన్ని వారు నటేశ్వర గారు వారి పరిశోధనా గ్రంథంలో ఇచ్చారు. అదే మరి బంగారం లాంటిది కాబట్టి బంగారు పథకం రావడం పెద్ద గొప్ప విషయం కాదు, ఆ అర్థం చేయించడమే గొప్ప విషయం. అటువంటి ఉత్కృష్టమైన గ్రంథాన్ని ఇవాళ ముద్రించి మరి ఈరోజు ఆవిష్కరిస్తున్నందుకు ఆ గ్రంథ రచయిత అయినటువంటి అయాచితం నటేశ్వర శర్మ గారికి శాక్త సమాజము, సంప్రదాయ సమాజము రుణపడి ఉంటుంది. అదేవిధంగా ఆ గ్రంథాన్ని ముద్రించి నేడు సమాజానికి అందిస్తున్నటువంటి దర్శనం వెంకన్న గారికి కూడా ఈ సమాజం ఎంతో రుణపడి ఉంటుంది. అటువంటి ఈ సౌందర్యలహరి సౌందర్య పుస్తకావిష్కరణ సందర్భంగా నేను వారి ఉభయులకి నటేశ్వర శర్మ గారికి మరి
కృతజ్ఞతలు నమస్కారం తెలియజేస్తూ దర్శనం వెంకన్న గారికి కృతజ్ఞతతో పాటు ఇటువంటి శక్తి భగవంతుడు ప్రసాదించి ఉత్తమోత్తమ గ్రంథాలని వారు ప్రచురించి వారు ధర్మసేవను నేను ఎప్పుడు అంటుంటాను, ధర్మం కోసం కంకణబద్ధుడై సిద్ధంగా ఉండే వ్యక్తి దర్శనం వెంకన్న అని. ఆయనకు ఇతోధికమైన శక్తిని ఆ జగన్మాత ప్రసాదించాలని చెప్పి తెలియజేస్తూ ఒక్క శ్లోకాన్ని సౌందర్యలహరిలో చెప్పి ముగిస్తారు. జగన్మాత అనుగ్రహం వస్తే ఎందుకు మోక్షం వస్తుంది అంటే ఒక అద్భుతమైన విషయాన్ని భగవత్పాద శంకరులు వారి శ్లోకంలో చెప్పారు. త్వదన్యః పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకానైవాసి ప్రకటితవరాభిచ్చభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛాసమధికం శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణౌ. ఇక్కడ ఒక ధ్వని అంటే నేను ఇంతకుముందు చెప్పాను, అనేక విషయాలు వారు చెప్పుకుంటూ వచ్చారండి. అందులో ఒక చోట ధ్వని వ్యంగ్యార్థాన్ని కూడా వారు ఈ శ్లోకం ప్రతిపాదించి చెప్పారు. భగవత్పాద శంకరుల అన్ని శ్లోకాలు విశేషమైనవే, కానీ ఈ శ్లోకాన్ని వారు ధ్వనిపరంగా చెప్తూ వచ్చారు. ఈ శ్లోకంలో ఏమని అమ్మను ప్రార్థిస్తున్నారంటే, అమ్మా నువ్వు కాకుండా ఇతర దేవతలంతా ఉన్నారే, వాళ్ళంతా కూడా వర అభయహస్తాల్ని పెట్టుకొని ఉంటారు, ఎప్పుడు కూడా అవి ప్రదర్శిస్తారు, కానీ నువ్వు అటువంటి అభినయాన్ని చెయ్యవు. అటువంటి అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది, నీకు ఆ అభయం అవసరం లేదు, ఎక్కడ కూడా నువ్వు అభయ వరదహస్తాల్ని ప్రదర్శించలేదు. నీ స్వరూపమే నీ తప్ప మిగతా దేవత గణముల మాదిరిగా అభయ వరదహస్తములు ప్రదర్శించి నీ గొప్పతనాన్ని చాటుకోవాల్సిన అవసరం లేదు. మరి ఏమిటి అంటే శరణ్యే లోకానాం తవహి చరణావేవ నిపుణవు. నీ పదద్వంద్వములు ఏవైతే ఉన్నాయో అవే వరదములు అభయములు, ఆ రకంగా అనుగ్రహాన్ని ఇస్తాయి అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఉభయులకి గ్రంథ రచయిత అయినటువంటి నటేశ్వర శర్మ గారికి, దాన్ని ముద్రించడానికి ముందుకు వచ్చినటువంటి దర్శనం వెంకన్న గారికి ఆ అమ్మవారి చరణ కమలములే ఎల్లప్పుడూ రక్ష అవ్వాక అని చెప్పి ఆకాంక్షిస్తూ హర హర మహాదేవ హర.